Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చల్ల పునుకులు అండి, రవ్వతో చల్ల పునుకులు. సో దీనికి ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మైదా పిండి, అరకప్పు ఉప్మా రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూను బేకింగ్ సోడా, 1 కప్పు పెరుగు, అరకప్పు నీళ్లు పోసి థిక్ బ్యాటర్లా కలుపుకొని గంట పాటు రెస్ట్ చేయాలండి. గంట పాటు నానిన తర్వాత పిండి ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. గంట పాటైన పిండి నానాలండి, అప్పుడే రవ్వ సాఫ్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చిటి చిటి ఉండలుగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మన రవ్వ పునుకులు రెడీ అయ్యాయి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఈ రవ్వ పునుకులు మీడియం ఫ్లేమ్లో పెడితేనే లోపల ప్రాపర్గా కుక్ అవుతాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని మీరు ఏదైనా పికిల్తో కూడా తీసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.